హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. మా చెట్టుకు నిమ్మకాయలు బాగా కాస్తున్నాయి. మా చెట్టుకు మా కోడలన్నీ తీసుకొచ్చింది. పచ్చడి పెట్టి మా చిన్న కోడలు తెచ్చింది. అయితే నిమ్మకాయ ఇంట్లో ఉంటే ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టు ప్రతి దేనికైనా కానీ ఒక డాక్టర్ గారు మన ఇంట్లో ఉన్నట్టు వాడుకుంటే. అయినా నేను కూడా ఒక చెట్టు ఉన్నది, అయినా మళ్ళా నిమ్మకాయ కొంచెం తక్కువనే పోపు చేసింది ఉంటే పచ్చళ్ళు పప్పు పక్కకు వేసుకుంటా, కానీ కొంచెం నేను తక్కువనే వాడతాము. మా పిల్లలందరూ ఎక్కువ వాడతారు నిమ్మకాయలు, అందుకని పెట్టడం పచ్చడి బాగానే పెడతాను. నేను పప్పుచారుల అలా అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసి కూడా నేను ఎక్కువ నిమ్మకాయ యూజ్ చెయ్య. కాకపోతే ఇప్పుడు అంటే ఇంతకుముందు కాయలు దొరికేవి కావు. ఒక చెట్టు ఉంది కాబట్టి ఇప్పుడు కాయలు దొరుకుతున్నాయి. ఇప్పుడు అప్పుడప్పుడు పులిహోర కానీ లేకుంటే కొంచెం పప్పు, నిమ్మకాయ పప్పు కానీ ఏదన్నా చేసుకుంటున్నాం. కానీ ముందు కాయలు దొరికేవి కావు. ఎక్కువ కొనేదాన్ని కాదు. నేను ఉన్నాయే చెంత నడవాలంటే నడిపించేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని పచ్చళ్ళు పెడతాను నేను. కొన్ని పచ్చళ్ళు ఎప్పుడు పెట్టలేదు. అందుకే ఇప్పుడు పచ్చడి పెడదామని కోసిన కాయలు కట్ చేసినాక గుర్తొచ్చింది ఒక వీడియో చేద్దాం చిన్నగా అని. నిమ్మకాయ పచ్చడి చేస్తున్నా. అయితే ఒక 50 కాయల పైనే వెళ్ళినాయి. ఇప్పుడు ఒక 20 కాయలు కోసినా కావచ్చు. 50 పైనే వెళ్ళినాయి. ఇప్పుడైతే ఇంకొక 30 కాయలు ఉన్నాయి. ఒక 20 కాయలు పైనే కోసిన 50 పైనే ఉన్నాయి కాయలు. ఇందులో ఈ పీసెస్ మంచిగా చూడండి ఎంత ఎల్లోగా ఉన్నాయో కాయలు. ఎల్లో ఇట్లుండాలి కాయ, మచ్చ లేకుండా కాయ ఉంటే. ఇప్పుడు కొంచెం ఇట్లా కొంచెం ఏదైనా డాగులు లేకుంటే జస్ట్ గ్రీన్గా ఉన్నా కానీ ఇవి మనం రసం చేసి పోసుకోవాలి. మొత్తం ఫేర్గా ఇట్లా ఉన్న కాయల్నే మనం కోసి పచ్చడకు వాడుకోవాలి. బాగుంటుంది. అందులో కావాల్సింది మనం కారం పోసుకోకుండా సరే సంవత్సరం నిల్వ ఉండడానికి ఒక కొంచెమంత పసుపు, ఉప్పు కరెక్ట్గా వాడుకోవాలి. కిలో నిమ్మకాయ ఒక్కలకు ఒక 1/2 కిలో ఉప్పు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లంతా పసుపు కలిపి పెట్టుకుంటే సంవత్సరం దాకా బాగుంటుంది. ఈ వర్షాకాలం వచ్చేది కాయలు దొరకాయి. ఈ పచ్చడి వేద్దామని అయితే నేను చేస్తున్నా. ఇంకొకటి పచ్చిమిర్చితోని ఊరగాయ వేయొచ్చు. ఇది నిమ్మకాయలు ఉంటే పచ్చిమిర్చి ఊరగాయ చేసుకోవచ్చు. అది మళ్ళీ చేస్తానండి. అదే చేస్తా అనుకున్నా మార్కెట్కి వెళ్ళడం కాలేదు, కాయలు తీసుకొచ్చుడు కాలేదు. ఇందుకని కాయలు తెచ్చినాక నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరగాయ నేను చేసి పెడతాను. అంతవరకు ఈ వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో చెట్టు ఉంటే మంచి పుష్కలంగా పెట్టుకోవచ్చు. మా పిల్లలకు బాగా ఇష్టం అండి. ఎన్ని జారీల పచ్చడి పెట్టినా కానీ సరిపోదు. మా చిన్న అబ్బాయి అయితే ఊరికేనే ఉప్పు పచ్చడి కూడా బాగా ఇష్టం. మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఉప్పుతోని చేస్తే వాడు బాగా ఇష్టపడతాడు. రోజు వేసుకొని తింటాడు మా చిన్న బాబు. మీరందరూ కూడా నిమ్మకాయ తిని ఆరోగ్యంగా ఉండండి. సి విటమిన్ ఇది మంచిదండి. అసలు ఒక డాక్టర్ ఇంట్లోన్నట్టే వాడుకుంటే కొంచెం ఏమన్నా వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా ఒక నిమ్మకాయ వెండుకొని తాగొచ్చు. మోసెస్ అయినా నిమ్మకాయ వెండుకొని తాగొచ్చు. వామిటింగ్ అయినా నిమ్మకాయ వెండి తాగొచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నిమ్మకాయ ఇది. అవసరమైతే చెట్టు కూడా పెట్టుకోండి. కుండీలలో కూడా ఇప్పుడంతా చిన్న చిన్న మొక్కలు కూడా కాస్తున్నాయి. అటువంటి చెట్టు కూడా పెట్టుకోవచ్చు జాగలేని వాళ్ళైతే. మాకు జాగ ఉంది కాబట్టి పెద్ద చెట్టే పెట్టుకున్నా చెట్టు నిండా విరిగా కాయలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ కాస్తున్నది. ఇప్పుడు మళ్ళీ పూత వస్తున్నది. కానీ మాకు పెద్ద ఫ్యామిలీ కాబట్టి వస్తుంది అండి. అంతేనండి. మరి బాయ్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత మా నిమ్మకాయ పచ్చడి ఉంది. కాయలు తెంపంగానే చూపించలే. మళ్ళీ దానికి వేరే పచ్చడి పెట్టినప్పుడు కాయలు తెంపినప్పుడు చూపిస్తే ఇంకా కూడా చెట్టు కాయలు ఉన్నాయి. ఉంటానండి. బాయ్ అండి. బాయ్. ఆ మొక్కలు తీసుకొని అందరి ఇళ్ళల్లో మంచిగా చేసుకొని తినాలి అని ఈ నిమ్మకాయ పచ్చడి మీకు చూపిస్తున్నా నేను.
ఇది ఎట్లా అంటే మొత్తం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చేసిన అది మీకు అర్థమవుతుంది. ఇందులో ఏమీ లేదు కూడా, అసలు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఉప్పు ఒకటి, పసుపు ఒకటి, రెండే ఇంటి ఐటమ్స్. పోపు వేసుకుందామంటేనేమో కొంచెం ఆవపిండి, కొంచెం మెంతిపిండి, కొంచెం అంతా ఆయిల్, ఎల్లిగడ్డ, అన్ని పచ్చళ్ళకు పెట్టిన పోపు చేసుకుంటే. ఇట్లే ఉంటే ఇప్పుడు ఇట్లా కూడా మంచిగా పప్పు పక్కకు అట్లా వేసుకొని తినచ్చు. కొంచెం చెంచడి వేసిన చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ కనబడుతున్నదో. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి మనం వీడియో చూద్దాం. ఇదంతా వీడియో చూడండి, పచ్చడి చేసుకోండి. 10 కాయలు ఉంటే 5 అంటే 50-50. మనకు ఒక 20 కాయలు ఉన్నాయి అనుకోండి, 10 కాయలు కట్ చేసేసుకొని 10 కాయలు రసం చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 30 కాయలు పోసుకున్నా, ఇక ఒక 30 కాయలు పిండేసిన. 60 కాయలు నేను లెక్క పెట్టిన, 60 పైనే ఉన్నవి, ఒక 2-3 ఎక్కువనే ఉన్నాయి ఇంకా. అయితే ఇది నిమ్మకాయ చేసే పద్ధతి. ఒక 2 సంవత్సరాలు ఈజీగానండి. 1 సంవత్సరం అయినాక కూడా మనకు అయిపోకుంటే 2 సంవత్సరాలైనా తినొచ్చి పచ్చడి. కొంచెం నల్లగా అయితే కావచ్చు, కానీ ఉప్పు కరెక్ట్ ఉంటే నల్ల కూడా కాదు. అంత ఖరాబు కాని పచ్చడి అంటే ఇది ఒక్కటే. బూజు రాదు, ఏది రాదు. కాకపోతే చాలామందికి బూజు వస్తుంది అని చెప్తుంటారు. నేను నా వీడియో చూసి కూడా చాలామంది నాకు పర్సనల్గా మాట్లాడిండ్రు. మా వాళ్ళు కూడా మీకు ఎట్లా అవుతాయి ఇంత పచ్చళ్ళు మాకు అంటే, ఉప్పు కరెక్ట్ వేసుకోండి. కారం ఎట్లా ఉన్నా సరే ఉప్పు కరెక్ట్ వేసుకుంటే పచ్చడి కరెక్ట్ ఆడుతుంది. ఇప్పుడు కారవేకాల ఇంతసేపు అంటే ఒక 2 గంటల పైనే పట్టిందండి అన్ని పిండడానికి. ఏళ్ళు తెగింది. నిన్న మనం ఆడవాళ్ళం కదా, బోర్లు కాకుండా ఏళ్ళు తెగింది. ఇప్పుడు పిండుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది, అయినా కానీ సక్సెస్గా వండెక్కించిన. నేనుగా ఈ వీడియోని అయితే మీరు చూస్తారని నమ్ముకుంటున్నాను. నేనుగా చూసి లైక్ చేయండి. మంచిగా చాలా రోజుల తర్వాత మా నిమ్మకాయల పచ్చడి చూపిస్తున్నా. ఊరికే 1 కాయ 2 కాయలు తెంపి పిల్లలకు అందరికి పంపిన, అయినా ఇంకా చెట్టు పైన మస్తు కాయలు ఉన్నాయి. అది కల్పవల్లి, మాకు కరగని ధనం. ఇంత పోసుకుంటే అన్ని కాయలు ఇస్తున్నది మాకు మా నిమ్మ చెట్టు. అనారు కూడా అట్లే ఉండే, అనారు అంత ఖరాబ్ అయిపోయింది. దాని చెట్టు కింద చిత్తగాలు పెట్టి అనారు వేయింది, కానీ దాని ఇది నిమ్మ ఉన్నది. ఇంకా 2 మొక్కలు కూడా పెంచిన, అవి కూడా మరి అవి ఇప్పుడు పూత కాస్తాయో. మా ఇంట్లో ఉన్న ప్రతి చెట్టు మంచిగా కాయలు ఇచ్చి మా ఆరోగ్యాలకు రక్షణగా ఉంటున్నాయి.